Hello everyone, welcome to Comedy Tweets and welcome to today's Hindu editorial analysis session, which will help you to learn vocabulary, grammar, and context. And this session will also help you to get marks in English subject for various competitive examinations. First, we'll start with vocabulary. In every editorial session, I always tell you one thing: vocabulary plays a major role in answering some of the English examination sections, such as synonyms, antonyms, fillers, closures, word usage, and reading comprehension. To answer these sections, you must have command over vocabulary. If you are good at vocabulary, you can easily answer these sections. And the vocabulary which you are taking from the editorial are very useful in answering these sections. So what you do is keep a notebook and take down the notes from the editorial and do revise them regularly and do watch the editorial sessions regularly so that you can enhance your vocabulary skills. Let's begin the session. Look at the first word. First word చూడండి, ఇందులో తక్కువ vocabulary ఇవ్వడం జరిగింది ఈ ఎడిటోరియల్లో. సో ఫస్ట్ వర్డ్ చూడండి, కంపంక్షన్. సో కంపంక్షన్ అనేది ఇక్కడ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ఇది నౌన్ ఫామ్. కంపల్షన్ ఏంటి, ఇది నౌన్ ఫామ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని ఎగ్జామినేషన్ సెక్షన్స్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద గ్రిప్ ఉంటేనే వాటిని అక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. లైక్ వర్డ్ యూసేజ్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్. ఇక్కడ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కమాండ్ ఉండాలి. అంటే అక్కడ మనం ఏదైనా ఫిల్ ద బ్లాంక్స్ అనుకోండి, ఆ బ్లాంక్ లో నౌన్ వస్తుందా, అడ్జెక్టివ్ వస్తుందా, అడ్వర్బ్ వస్తుందా, మనకు ఐడియా ఉంటేనే ఆన్సర్ చేయొచ్చు. కొన్ని సెక్షన్స్ వర్డ్ యూసేజ్ కూడా అంతే. ఇక్కడ కంపంక్షన్ అంటే ఇది మనకి నౌన్ ఫామ్. ఎప్పుడైనా మనకు వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐఓన్తో ఎండ్ అయినాయి అనుకోండి, దాన్ని మనం నౌన్ సఫిక్సెస్ అంటాము. అవి ఐఓన్తో ఎండ్ అయినాయంటే వాటిని నౌన్ గా మనం ట్రీట్ చేయాలి. సో కంపల్షన్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్. కంపల్షన్ మీనింగ్ వచ్చేసి స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్ అంట, ఫీలింగ్ ఆఫ్ గిల్ట్, ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్ అంట. అంటే పశ్చాత్తాపడడం అంటారు కదా, అంటే ద ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్ గా ఫీల్ అవ్వడం. What is it? A feeling of guilt or moral scruple that prevents or follows the doing of something bad. అంటే తప్పు చేసిన దానికి బాధపడడం అంటాం కదా, అది. సినోనిమ్స్ చూడండి, రిమోర్స్, రిగ్రెట్, గిల్ట్, క్వామ్, కన్ఫ్యూషన్. వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కంపల్షన్ అంటే ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్. సో ఇక్కడ రిగ్రెట్ అని మనలో పెట్టుకోండి. అపోజిట్ వర్డ్స్ చూడండి, యాంటోనిమ్స్, ఇండిఫరెన్స్, ఇన్సెన్సిటివిటీ, షేమ్లెస్. షేమ్లెస్ అంటే రిగ్రెట్ గా ఫీల్ అవ్వకపోవడాన్ని అపోజిట్ వర్డ్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ బిట్రేయింగ్ హిస్ ఫ్రెండ్ హీ వాస్ ఓవర్వెల్మ్డ్ విత్ కంపల్షన్, అన్ఏబుల్ టు స్లీప్ ఎట్ నైట్. అతను తన ఫ్రెండ్ని చీట్ చేసిన తర్వాత హీ వాస్ ఓవర్వెల్మ్డ్ విత్ కంపల్షన్ అంటే చాలా బాధపడ్డాడు, తను చేసిన తప్పు చాలా బాధపడ్డాడు. అన్ఏబుల్ టు స్లీప్ ఎట్ నైట్, నాకు నిద్ర కూడా పట్టట్లేదు అనమాట. సో కంపల్షన్ అంటే ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ ఆర్ రిగ్రెట్. సో నెక్స్ట్, ప్రోట్రాక్టెడ్ అనేది మనకి ఇది అడ్జెక్టివ్ ఫామ్. ఎప్పుడైనా మనకి వర్డ్స్ ఇక్కడ ఏదైనా వర్డ్స్ ఈడీతో ఎండ్ అయినాయి అనుకోండి, వీటిని మనము వర్బ్స్ అంటాము. అంటే V2 ఫామ్ కానీ V3 ఫామ్ కానీ అంటాం. మనకు ఒక వర్డ్ ఈడీతో ఎండ్ అయితే దాన్ని మనం వర్బ్స్ అంటాము. అది మనకు V2 ఫామ్ కావచ్చు, V3 ఫామ్ కావచ్చు. రెగ్యులర్ వర్బ్స్ అంటాం. రెగ్యులర్ వర్బ్స్ ఇవి మనకు అడ్జెక్టివ్ లా కూడా పనిచేస్తాయి. అంటే పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ అని కూడా అంటాం. ఈడీ వచ్చిన వాటిని మనము అడ్జెక్టివ్ గా కూడా ట్రీట్ చేయొచ్చు. అడ్జెక్టివ్ తర్వాత ఏమొస్తుంది, మనకి నౌన్ వస్తుంది. వర్బ్ ఏం తెలియస్తుంది, యాక్షన్ తెలియస్తుంది. ఇక్కడ ఈడీ వచ్చి మన అడ్జెక్టివ్ కూడా యూజ్ చేయొచ్చు. పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ అంటారు, అవి నౌన్ ని మాడిఫై చేస్తాయి. మరి ప్రోట్రాక్టెడ్ అనేది అడ్జెక్టివ్ ఫామ్ దట్ మాడిఫైస్ ద నౌన్. ప్రోట్రాక్టెడ్ అంటే దట్ ఈస్ లాస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ లాంగర్ దెన్ యూజువల్, ఎక్స్పెక్టెడ్ ఆర్ యూజువల్. అనుకున్న దానికన్నా ఎక్కువ కాలం ఉండడం అంటే లాస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, ఎక్కువ టైం పట్టడాన్ని మనం ఏమంటాం, ప్రోట్రాక్టెడ్ అంటాం. సో సినోనిమ్స్ నుండి ఎక్స్టెండెడ్, ప్రొలాంగ్డ్, లింగరింగ్ అండ్ ఎలంగేటెడ్. అంటే ఎక్కువ కాలంగా అదే చర్చలు జరగడం ప్రొలాంగ్డ్ అంటాం. అంటే ప్రోట్రాక్టెడ్ అనేది ప్రొలాంగ్డ్ అనమాట, ఎక్స్టెండ్ అయిపోతాం. ఇంకా
అపోజిట్ వర్డ్స్ చూడండి, ట్రాన్సియంట్ అంటే షార్ట్ లివ్డ్, తక్కువ టైం పెట్టడం. ఎఫమర్ అంటే షార్ట్ లివ్డ్, అలా వచ్చి ఇలా ప్లీడింగ్ అండ్ ప్రైజ్. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. ద నెగోసియేషన్స్ బికేమ్ ప్రోట్రాక్టెడ్. నెగోసియేషన్స్ ఏమైనాయంట, చాలా ప్రోలాంగ్ అవుతున్నాయంట. దే బికేమ్ ప్రోలాంగ్డ్ అనమాట. అండ్ డ్రాగింగ్ ఆన్ ఫర్ సెవరల్ మంత్స్, చాలా మంత్స్ పట్టిందంట నెగోసియేషన్ జరగడానికి, చాలా మంత్స్ పట్టింది అంటున్నాడు. వితౌట్ రీసొల్యూషన్, సొల్యూషన్ ఏం రాలేదు. అండ్ ద నెగోసియేషన్స్ బికేమ్ ప్రోట్రాక్టెడ్, చాలా ప్రోలాంగ్ అయినాయి. అండ్ డ్రాగింగ్ ద మ్యాటర్ ఫర్ సెవరల్ మంత్స్ వితౌట్ రీసొల్యూషన్, రీసొల్యూషన్ కూడా ఏం రాలేదు, చాలా కాలం పట్టింది నెగోషియేషన్స్ అని చెప్తున్నాడు. ప్రోట్రాక్టెడ్ మీన్స్ ఇక్కడ ఏంటి, ప్రోలాంగ్డ్ అని మీన్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్ గ్రౌండ్. ఈ మీనింగ్స్ మీకు ఐడియా ఉంటే కాంటెక్స్ట్ అనేది తొందరగా అర్థమవుతుంది. ఫోర్ గ్రౌండ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనము వర్బ్ గా యూజ్ చేయొచ్చు, నౌన్ గా కూడా యూజ్ చేయొచ్చు. వర్బ్ గా యూజ్ చేయొచ్చు, నౌన్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ కెన్ ఫంక్షన్ బోత్ యాజ్ వర్బ్ అండ్ నౌన్. మన ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో వర్బ్ గా ట్రీట్ చేయడం జరిగింది ఈ కాంటెక్స్ట్ లో. సో వర్బ్ అంటే ఏంటి, ఇట్ డినోట్స్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. నౌన్ ఏం తెలియజేస్తుంది, నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ అని. ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్ లో వర్బ్ గా యూజ్ చేయడం జరిగింది. ద మీనింగ్ ఏంటంటే టు ఎంఫసైజ్ ఆర్ మేక్ సంథింగ్ మోర్ నోటీసబుల్. ఇది గుర్తుంచుకోండి, మేక్ సంథింగ్ మోర్ నోటీసబుల్ అనమాట. అంటే నోటీసబుల్ చేయడం అంటే హైలైట్ చేయడం, ఒక టాపిక్ ని హైలైట్ చేయడము, కనిపించేలా చేయడం, మీనింగ్ తీసుకొస్తుంది. మేక్ సంథింగ్ మోర్ నోటీసబుల్ అయ్యేలాగా చేయడానికి అంటే మనం ఫోర్ గ్రౌండ్ అంటాం ఇక్కడ. సో చూడండి, ఎంఫసైజ్ హైలైట్ చేయడం, టీచర్, స్పాట్ లైట్, స్ట్రెస్. అపోజిట్ వర్డ్స్ చూడండి, డౌన్ ప్లే, అబ్స్క్యూర్ అంటే డిఫికల్ట్ చేయడం, కనబడకుండా చేయడం. ఓకేనా, ఇండస్ స్టాప్ చేయడం, మినిమైజ్ చేయడము, ఇగ్నోర్, నెగ్లెక్ట్, ఇవి అపోజిట్ వర్డ్స్. సో ఫోర్ గ్రౌండ్ ఏంటి అంటే మేక్ సంథింగ్ మోర్ నోటీసబుల్, కనిపించేలా చేయడం అనమాట. ఎగ్జాంపుల్, ద కంపెనీ డిసైడెడ్ టు ఫోర్గ్రౌండ్. కంపెనీ డిసైడెడ్ టు ఫోర్గ్రౌండ్ ద బెనిఫిట్స్. కంపెనీ బెనిఫిట్స్ ని కనిపించేలా చేద్దామని డిసైడ్ అయింది. అంటే బెనిఫిట్స్ అనేది తెలిసేలా చేద్దామని డిసైడ్ అయింది. ఏ బెనిఫిట్స్, ఆఫ్ ఇట్స్ న్యూ ప్రొడక్ట్, దాని యొక్క న్యూ ప్రొడక్ట్ బెనిఫిట్స్ ని తెలిసేలా చేద్దామని డిసైడ్ అయింది. ఎక్కడ, ఇన్ ద మార్కెట్ క్యాంపెయిన్ లో వాళ్ళ కంపెనీ యొక్క బెనిఫిట్స్ ని తెలిసేలా చేద్దామని డిసైడ్ అయింది అని చెప్తారు. సో ఫోర్ గ్రౌండ్ అంటే ఇక్కడ మేక్ సంథింగ్ మోర్ నోటీసబుల్ అని తెచ్చుకోండి, హైలైట్ చేయడం, ఎంఫసైజ్ చేయడం. నెక్స్ట్ రిగర్స్. రిగర్స్ అంటే వెరీ స్ట్రిక్ట్ అనమాట. రిగర్స్ అంటే ఇక్కడ వెరీ స్ట్రిక్ట్, సివియర్ అనమాట, కఠినమైన అనేది. దీని మీనింగ్ ఐడియా ఉంటే మీకు కాంటెక్స్ట్ అర్థం. సో రిగర్స్ అంటే ఏంటి ఇక్కడ, రిగర్స్ అంటే స్ట్రిక్ట్. దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి నౌన్ ఫామ్. చూడండి, దాని మీనింగ్ డిఫికల్ట్, హార్డ్షిప్స్, స్ట్రిక్ట్నెస్, సివియారిటీ గుర్తుపెట్టుకోండి. అంటే వెరీ స్ట్రిక్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో అంటే చూడండి, ఈజ్ వెరీ ఈజీ అనమాట, కంఫర్ట్ అండ్ లీనియన్స్, రిలాక్సేషన్, సింప్లిసిటీ. సో వెరీ ఈజీ అనమాట. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిగర్స్ అంటే వెరీ స్ట్రిక్ట్, కఠినమైన రూల్స్, కఠినమైన చర్యలు వస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద రిగర్స్ ఆఫ్ మిలిటరీ ట్రైనింగ్. కఠినమైన మిలిటరీ ట్రైనింగ్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఫర్ న్యూ రిక్రూట్స్. సో ఈ కఠినమైన మిలిటరీ ట్రైనింగ్ ఏదో ఉంటుందో కొత్త రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఛాలెంజింగ్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే చాలా టఫ్ మిలిటరీ ట్రైనింగ్, కొత్త వాళ్ళంటే వాళ్ళకి ఛాలెంజింగ్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. సో రిగరస్ అంటే ఏంటి, రిగరస్ అంటే కఠినమైన, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ ఇస్ ఎ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి, మనకి అందులో ఒక వర్బ్ ఉంటుంది అండ్ దాంతో పాటు ఒక ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఉంటుంది. సో ఇవి కలిపి ఒక ఫిక్స్ మీనింగ్ ఇస్తాయి. దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్స్ అంటాం, ఫిక్స్డ్ మీనింగ్ ఇస్తాం. సో మనకి ఇండివిజువల్ మీనింగ్ తీసుకోకూడదు, ఇండివిజువల్ వర్డ్స్ నుంచి ఇండివిజువల్ మీనింగ్ తీసుకోకూడదు. అంటే బ్రింగ్ అంటే తీసుకురా, అండర్ అంటే కిందికి కాదు. బ్రింగ్ డౌన్ అంటే ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ మీనింగ్ ఏంటంటే టు డ్రా అటెన్షన్ ఆర్ టు ఎంఫసైజ్ ఆర్ హైలైట్ సంథింగ్ ఆర్ మేకింగ్ మోర్ నోటిసబుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అంటే హైలైట్ చేయడము. ఓకేనా, టు పే అటెన్షన్, టు డ్రా అటెన్షన్ తీసుకురావడం, ఎంఫసైజ్ హైలైట్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. ఇంకా టు మేక్ సంథింగ్ మోర్ నోటిసబుల్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రేజల్ వర్బ్స్ అంటే దే హ్యావ్ ఫిక్స్డ్ మీనింగ్స్. ఓకే, వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ they have fixed meanings.
Example, the recent report has brought under focus తీసుకొచ్చి ఫోకస్ ని హైలైట్ చేస్తుంది. ఏ ఫోకస్ అంటే the urgent need for educational reforms. సో రీసెంట్ రిపోర్ట్ ఏం తీసుకొచ్చి ఏం హైలైట్ చేసిందంట, అర్జెంట్ నీడ్ ని హైలైట్ చేసిందంట. ఏ నీడ్ అంటే అర్జెంట్ నీడ్ ఫర్ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ జరగాలి అన్నట్టుగా ద న్యూ రిపోర్ట్ తీసుకొచ్చిందంట. అంటే ద రీసెంట్ రిపోర్ట్ హ్యాస్ బ్రాడ్ అండర్ ఫోకస్ అంటే హైలైట్ చేసింది అండ్ ఇండికేట్ చేసింది. ఏం ఇండికేట్ చేసిందంట అంటే అర్జెంట్ నీడ్ ని ఇండికేట్ చేసిందంట. ఏ అర్జెంట్ నీడ్ అంటే ద నీడ్ ఫర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ జరగాలి ఖచ్చితంగా అని ఆ రిపోర్ట్ లో ఉంది అని చెప్తారు. సో బ్రింగ్ అండర్ అంటే ఏంటి ఇక్కడ, టు ఎంఫసైజ్, టు హైలైట్ సంథింగ్, టు మేక్ సంథింగ్ మోర్ నోటిసబుల్ అన్నమాట. నెక్స్ట్ పేవ్ ద వే ఫర్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఈడియమ్స్ అనే సెక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఈడియమ్స్ అడుగుతాడు. అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఇవి మీకు వచ్చినప్పుడు మీకు చాలా జాగ్రత్తగా మీనింగ్స్ ఐడియా వస్తేనే మీకు అది కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది. ఇడియమ్స్ అనేవి దే ప్లే మేజర్ రోల్ ఇన్ పారాగ్రాఫ్స్ as well as in some of the English examination section. ఇడియమ్స్ అంటే మనకు ఇక్కడ చూడండి ఇట్లా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అండ్ ద మీనింగ్ కెనాట్ బి గెస్డ్ ఫ్రమ్ ఇండివిజువల్ వర్డ్స్, విచ్ మీన్స్ అంటే we cannot take literal meaning from the individual words. All words were together and they have a fixed meaning. మనకు అవి ఇండివిజువల్ వర్డ్స్ నుంచి గెస్ చేయలేని మీనింగ్. సో పేవ్ ద వే ఫర్ అంటే ఇట్స్ అన్ ఇడియం. ద మీనింగ్ ఏంటంటే టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్, టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ టు ప్రిపేర్ ద కండిషన్స్ ఫర్ సంథింగ్ టు అకర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే వేరే దానికి టు మేక్ సంథింగ్ టు ఈజియర్ టు అకర్ అనమాట. అంటే దానికి అంటే తెలుగులో ఏమంటాం అంటే వే ఇవ్వడం, అంటే ఎట్లా టు మేక్ సంథింగ్, మేక్ ఇట్ ఈజియర్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ అంటే జరిగేలా చేయడం తెలుగులో జరిగేలా చేయడం అనమాట. సో ఎగ్జాంపుల్ నుండి విల్ అండర్స్టాండ్. ద న్యూ పాలసీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పేవ్ ద వే ఫర్ గ్రేటర్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద రీజన్. అంటే న్యూ పాలసీస్ అనేవి ఏం చేస్తారు ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందంట అంటే ఏ గ్రేటర్ ఎకానమిక్ గ్రోత్ అనేది జరగవచ్చు అంటే అవ్వచ్చు రీజియన్ లో అన్నట్టుగా చెప్తాడు. అంటే ద న్యూ పాలసీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పేవ్ ద వే ఫర్ గ్రేటర్ ఎకానమిక్ గ్రోత్ ఇన్ ద రీజియన్. అంటే ఈ న్యూ పాలసీస్ అనేవి న్యూ ఎకానమిక్ గ్రోత్ ని అయ్యేలా చేయొచ్చు అంటున్నాడు రీజియన్ లో. అంటే ఇక్కడ పేవ్ ద వే ఫర్ అంటే మీనింగ్ ఏంటి, టు మేక్ ఇక్కడ గ్రేటర్ ఎకానమిక్ గ్రోత్ టు హ్యాపెన్ ఫ్యూచర్ లో జరిగేలాగా చేయకుండా. అంటే ఇక్కడ మీనింగ్ ఒకసారి చదవండి మీకు అర్థం. సో న్యూ పాలసీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పేవ్ ద వే ఫర్ దిస్ గ్రేటర్ ఎకానమిక్ గ్రోత్ ఇన్ ద రీజియన్. ఓకేనా, వాట్ ఇస్ ద న్యూ పేవ్ వే ఫర్ అంటే టు మేక్ it easier for something to happen in the future. అంటే ఈ రీజియన్ లో ఎకనామిక్ గ్రోత్ అనేది అయ్యేలా చేస్తాయి. ఏంటి ద న్యూ పాలసీస్. ఒకసారి మీరు చదవండి, ఆటోమేటిక్ కాంటెక్స్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ స్టాండ్ ఇన్ ద వే. స్టాండ్ ఇన్ ద వే అంటే ఇడియం ఇది. స్టాండ్ ఇన్ ద వే అంటే అబ్స్ట్రాక్ట్ చేయడము, ప్రివెంట్ చేయడము, ఇండర్ చేయడము, స్టాప్ చేయడము, ఆపేయడం అంటాం. స్టాండ్ ఇన్ ద వే అంటే ఆపేయడము, స్టాప్ చేయడం అనేది వస్తుంది. టు అబ్స్ట్రాక్ట్, టు హిండర్, టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, ప్రోగ్రెస్ జరగకుండా ఆపడం అన్నమాట. ఎగ్జాంపుల్, the heavy snowfall stood in the way of the rescue operations. హెవీ స్నోఫాల్ అనేది రెస్క్యూ ఆపరేషన్స్ కి అడ్డంగా మారింది అంటున్నాడు. అంటే స్టాప్ చేసింది రెస్క్యూ ఆపరేషన్స్ అన్నమాట. ద హెవీ స్నోఫాల్ స్టూడ్ ఇన్ ద వే ఆఫ్ ద రెస్క్యూ ఆపరేషన్ అంటే రెస్క్యూ ఆపరేషన్ జరగకుండా హెవీ స్నోఫాల్ అనేది అంటే అబ్స్ట్రాక్ట్ చేసింది అంటున్నాడు. స్టాండింగ్ ద వే ఏంటంటే టు స్టాప్ ఆర్ ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. నెక్స్ట్ ప్లే సేఫ్. దిస్ ఇస్ ఆల్సో ఇడియం. ప్లే సేఫ్ అంటే బీ కేర్ఫుల్ గా ఉండడం, ఆర్ అవాయిడ్ రిస్క్ ఆర్ డేంజర్.
రిస్క్ కానీ డేంజర్ కానీ అవాయిడ్ చేయాలి. ఎగ్జాంపుల్, టు అవాయిడ్ ఎనీ పొటెన్షియల్ లీగల్ ఇష్యూస్ the business played safe by ensuring all contracts were thoroughly reviewed by their legal team. So బిజినెస్ ఏం చేసింది అంటే దే ప్లేడ్ సేఫ్, అంటే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు అన్నట్టు. అంటే బై టు అవాయిడ్ ఎనీ పొటెన్షియల్ లీగల్ ఇష్యూస్ని అవాయిడ్ చేయడానికి ద బిజినెస్ ప్లేడ్ సేఫ్, అంటే ఇట్ వాస్ వెరీ కేర్ఫుల్. ఎలా? బై ఎన్ష్యూరింగ్ ఆల్ ద కాంట్రాక్ట్స్ వర్ థరోలీ రివ్యూడ్. అన్ని కాంట్రాక్ట్స్ అంటే క్లియర్గా ఉన్నాయని చెక్ చేశారు. ఎలా? దే వర్ రివైజ్డ్ బై దేర్ లీగల్ టీమ్ అంతా కూడా చెక్ చేశారని మీనింగ్ వస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లే సేఫ్ అంటే టు బి వెరీ కేర్ఫుల్ అండ్ అవాయిడ్ రిస్క్ ఆర్ డేంజర్. Okay, so far we have discussed vocabulary from the editorial. Now let us discuss the editorial. And this editorial is talking about rule and exception on a reminder on the fundamentals of bail law. ఈ editorial వచ్చేసి మనకు bail law కు సంబంధించిన ఫండమెంటల్స్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేస్తుంది. bail law యొక్క ఫండమెంటల్స్, ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేస్తుంది కంప్లీట్ editorial వచ్చేసి. అంటే బెయిల్ లాస్ అంటే ఏంటి? ఎవరికి బెయిల్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, టోటల్ ఈ లాస్ ఉంటాయి కదా వాటి గురించి అనమాట. కొన్ని కేసెస్లో బెయిల్ ఇవ్వాల్సి ఉన్నా కూడా కొంతమంది జడ్జెస్ వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాటి బెయిల్ లా ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. అలా ఉండకూడదు అనే కాన్సెప్ట్ ఇక్కడ. ఒకసారి ఇది మెయిన్ హెడ్లైన్స్ అండ్ సబ్ హెడ్లైన్స్ విల్ గివ్ ద మెయిన్ ఐడియా అబౌట్ ద దిస్ విల్ గివ్ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. ఇందులో ఏం చెప్తున్నానంటే కోర్ట్స్ షుడ్ ఎన్ష్యూర్ free trial without prolonged imprisonment. కోర్ట్స్ అనేవి లీగల్ ప్రొసీడింగ్స్ ఏవైనా ఉన్నా కూడా చాలా వేగవంతం చేయాలి. ఇలా ప్రోలాంగ్ చేయకూడదు. ఇంప్రిజన్మెంట్ పెట్టేసి ఆ కస్టడీ అంటే అరెస్ట్ చేసేసి వాళ్ళందరూ వచ్చేసి అంటే వేగవంతం చేయాలి కానీ వాళ్ళని అరెస్ట్ చేసి అలాగే ఉంచడం, అంటే రిపీటెడ్గా ఆ కేసుని ప్రోలాంగ్ చేయడం చేయకూడదు అంటున్నాడు. సో కోర్ట్స్ షుడ్ ఎన్ష్యూర్ ఫ్రీ ట్రయల్ వితౌట్ ప్రోలాంగ్డ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్తాడు. ఇంప్రిజన్మెంట్ చేసేసి ఆ కేసును అలాగే ప్రొలాంగ్ చేస్తూ వెళ్ళకూడదు, తొందరగా వేగవంతం చేస్తుందని చెప్తాడు. సో లెట్స్ స్టార్ట్ రీడింగ్ ద ఆర్టికల్. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలంటే ఐ ఆల్వేస్ టెల్ యూ ఇన్ ఎవ్రీ ఎడిటోరియల్ సెషన్, ఒక సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలంటే దెర్ ఆర్ 2 things టు బి రిమెంబర్డ్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సబ్జెక్ట్ వర్బ్. సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా సెంటెన్స్ లో మనకు ఈ రెండు అనేది మనకు మెయిన్ ఐడియాని కాంటెక్స్ట్ ఇస్తాయి. సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కనెక్షన్ మనకు వచ్చిందంటే కాంటెక్స్ట్ అనేది తొందరగా. సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం దేని గురించి అయితే మాట్లాడతామో సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? ఆ సబ్జెక్ట్ యొక్క యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేస్తుంది. సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కాకపోతే సబ్జెక్ట్ వర్బ్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందులో ఉంటాయి? మనకి క్లాజెస్ లో ఉంటాయి. ఎందులో ఉంటాయి? క్లాజెస్ లో ఉంటాయి. ఏ క్లాజ్ అంటే మనకి మళ్ళీ క్లాజ్ లో 2 types ఉంటాయి, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఇవి సబ్జెక్ట్ వర్బ్ ఇక్కడ ఉంటాయి, క్లాజెస్ ఏంటాయి? మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. సబ్జెక్ట్ వర్బ్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి మెయిన్ క్లాస్ లో, సబార్డినేట్ క్లాస్ లో. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాంపిస్తుంది. మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ మనకు మెయిన్ ఐడియాని కాంపిస్తుంది. ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇందులో మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తుంది. కానీ ఈ సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు పూర్తి ఐడియాని కాంపించాలి. సో సబార్డినేట్ క్లాస్ ఎలా ఉంటుంది? సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తే దానిలో కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, కానీ పూర్తి ఐడియాని కాంపించాలి. వీటిని ఎలా ట్రీట్ చేయాలంటే మనము నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ గా ట్రీట్ చేయాలి. అంటే సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా ట్రీట్ చేయాలి. ఇది మెయిన్ క్లాస్ లో వస్తుంది. అంటే మెయిన్ క్లాస్ లోనే అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. మెయిన్ క్లాస్ లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనం మెయిన్ ఐడియా కాంపిస్తుంది. ఇందులో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ట్రీట్ చేయాలి. అలా ఉంటే సబార్డినేటింగ్ కంజంక్షన్. సో ఫస్ట్ థింగ్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ ఇంపార్టెంట్. అవి 2 క్లాజెస్ లో ఉంటాయి, మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. ఈ సబార్డినేట్ క్లాస్ మెయిన్ క్లాస్ లోనే వస్తాయి అన్నమాట. ఈ రెండు వచ్చినట్టు దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఓన్లీ వన్ వస్తే సింపుల్ సెంటెన్స్ అంటాము. సెకండ్ థింగ్ వచ్చేసి మనకు టెన్సెస్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా. టెన్సెస్ అంటే మనకు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్
అవి ఎందులో వస్తాయి మనకంటే మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాసెస్లో వస్తాయి. 2 things never forget. ఒక మీనింగ్ అర్థం కావాలి సెంటెన్స్ మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ టెన్సెస్ రావాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎందులో వస్తాయి మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఓన్లీ మెయిన్ క్లాసే ఉందనుకోండి సెంటెన్స్ లో దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. మెయిన్ క్లాస్ లోనే సబార్డినేట్ క్లాసెస్ వస్తుందని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఒకసారి ఇందులో మనం చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్ చూడండి, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ రైట్. దీన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఎందుకు అంటే ఇందులో మనకి వన్ సబార్డినేట్ క్లాస్ ఉంది, ఇక్కడ హైలైట్ చేసింది సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ అక్కడ ఉంది అంటే దాన్ని సబార్డినేట్ క్లాస్ అంటాం. ఓకేనా, ఇందులో సబార్డినేట్ క్లాస్ ఉంది, వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది, ఇట్లా ఖచ్చితంగా. దీన్ని ఏమంటారు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సబార్డినేట్ క్లాస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. దీన్ని సబార్డినేట్ క్లాస్ అంటాం. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దే అండ్ కెనాట్ డినై అనేది వర్బ్. ఓకేనా, ఇందులో ఇది మీనింగ్ ఇచ్చే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కాదు, ఈ సబార్డినేట్ క్లాస్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ వర్బ్. మనం కంప్లీట్ గా ఇదంతా సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా ట్రీట్ చేసుకోవాలి. ఓకేనా, ఇందులో సబార్డినేట్ సబ్జెక్ట్ ఏంటి దే, వర్బ్ ఏంటి కాంట్ డినై అన్నాడు. ఓకేనా, మరి మెయిన్ క్లాస్ లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకి మెయిన్ ఐడియా కనిపిస్తుంది. మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ ఏంటంటే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ ఆర్డర్. ఇదంతా కూడా సబ్జెక్ట్. ఇక్కడ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఆర్డర్ గురించి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ ఆర్డర్ గురించి డిస్కస్ చేస్తాం. అక్కడ డెసిషన్ గురించి డిస్కస్ చేస్తాం. దాని వర్బ్ ఏంటంటే ఈజ్ ఇక్కడ. ఓకే, ఇది మెయిన్ క్లాస్ లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనమాట. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది టోటల్ గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఆర్డర్ డెసిషన్ గురించి మాట్లాడుతున్నాము, ఈజ్ ఏ రిమైండర్ అన్నాడు. ఇలా మనం కనెక్ట్ చేసుకోవాలి. మన సెంటెన్స్ లో ఫస్ట్ థింగ్ ఏంటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇంపార్టెంట్. మెయిన్ క్లాస్ లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకి మెయిన్ మీనింగ్ కాన్పిస్తుంది. సో ఇందులో మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ ఏంటి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ ఆర్డర్, వర్బ్ ఏంటి ఈజ్. అండ్ సబార్డినేట్ క్లాస్ లో సబ్జెక్ట్ ఏంటి మనకి దే, వర్బ్ ఏంటి కాంట్. కానీ సపరేట్ చేయకూడదు, అంతా కూడా ఒకటే పార్ట్. ఒకసారి మీనింగ్ చూద్దామా. సో ఈ లింక్ యాడ్ చేయాలి, ఆటోమేటిక్ ఆ మీనింగ్ వచ్చేస్తుంది. అంటే ద డెసిషన్ ఈజ్ రిమైండర్ టు జడ్జెస్ అన్నమాట. జడ్జెస్ కదా ఒక రిమైండర్ అంటారు. ఏ రిమైండర్ అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ ఆర్డర్ ఈజ్ ఏ రిమైండర్ టు జడ్జెస్ అని చెప్తారు. చూద్దాం. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్, ఇక్కడ ఆర్డర్ డెసిషన్ గురించి మాట్లాడుతున్నాము. గ్రాంటింగ్ బెయిల్ టు ఢిల్లీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ అండ్ సిసోదియా. అతనికి ఏదైతే మనం బెయిల్ గ్రాంట్ చేయడం అయితే ఉందో ఆ డెసిషన్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే గ్రాంటింగ్ బెయిల్ టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి ఏదైతే ఈ బెయిల్ గ్రాంట్ చేయడం అయితే ఉందో ఆ డెసిషన్ మాడిఫై చేస్తుంది. దిస్ ఇస్ మాడిఫైయింగ్ ద ఆర్డర్ అనమాట. ఈజ్ ఎ రిమైండర్, ద డెసిషన్ ఈజ్ ఎ రిమైండర్ టు జడ్జెస్. జడ్జెస్ కదా ఒక రిమైండర్ అని చెప్తున్నాడు. ఏ రిమైండర్ అంటే దట్ దే కెనాట్ డినై బెయిల్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ అని చెప్తున్నాడు. సుప్రీం కోర్ట్ డెసిషన్ ఏదైతే ఉందో బెయిల్ ఇవ్వడము, ఇది ఢిల్లీ డిప్యూటీ సీఎం కి, అది జడ్జెస్ కి ఒక రిమైండర్ అంటాడు. ఏ రిమైండర్ అంటే దట్ దే కెనాట్ డినై బెయిల్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. పనిష్మెంట్ లాగా ట్రీట్ చేసి బెయిల్ ని రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అంటుంది. అంటే బెయిల్ ని ఒక పనిష్మెంట్ లాగా ట్రీట్ చేసి రిజెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్తారు. అంటే డెసిషన్ అది డెసిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తారు, రైట్. సో ద డెసిషన్ ఈస్ రిమైండర్ టు జడ్జెస్, దే కెనాట్ డినై బెయిల్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ అని చేయకూడదు అని చెప్తారు. అది బెయిల్ ఒక పనిష్మెంట్ గా ట్రీట్ చేసి దాన్ని రిజెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్. ఇందులో మెయిన్ ఏంటి, ఇట్ ఈస్ అ రిమైండర్ అంతా కూడా చూసుకుంటాయి. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మళ్ళీ అందులో సబార్డినేట్ క్లాస్ ఉంటాయి, వన్ మెయిన్ క్లాస్. ఇందులో సబార్డినేట్ క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబార్డినేట్ క్లాస్. అండ్ మెయిన్ క్లాస్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు. మెయిన్ క్లాస్ లోనే ఇవి వస్తాయి సబార్డినేట్ క్లాస్. ఇందులో సబార్డినేట్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి ద ఫండమెంటల్స్ సబ్జెక్ట్. మనకి వర్బ్ ఇక్కడ లింక్ ద ఫండమెంటల్స్ ఆర్, ఇది లింక్ చేయండి సింపుల్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇట్ అంటే ఆర్డర్ గురించి చెప్తుంది, రైట్. వర్బ్ వచ్చేసి ఈజ్, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది మెయిన్ క్లాస్ ఉన్న సబ్జెక్ట్ వర్బ్. సబార్డినేట్ క్లాస్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి ఫండమెంటల్స్. వర్బ్ ఏంటి ముత్తజాలం. ఇట్ ఈస్ ఆల్సో ఏ రిమైండర్, ఆర్డర్ వాళ్ళ యొక్క డెసిషన్ గురించి మాట్లాడతాం. ఇట్ ఈస్ ఆల్సో గివ్స్ అడిషన్, రైట్. It is also a reminder that fundamentals of bail law are quite simple అంటున్నాడు. అంటే
బెయిల్ లా యొక్క ఫండమెంటల్స్ అనేవి క్వైట్ సింపుల్. బెయిల్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వదని మనలో క్లియర్ గా ఉంటుంది కదా, వాటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, బెయిల్ ఇవ్వాలి అని కదా కొన్ని కేసెస్ అని చెప్తున్నాడు. హీఈస్ హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్, ఇన్ దిస్ సెంటెన్స్ హీఈస్ హైలైటింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బెయిల్ లా. దే ఆర్ క్వైట్ సింపుల్ అని చెప్తున్నాడు. సో ఇన్ దిస్ సెంటెన్స్ హీఈస్ ఫోకసింగ్ ఆన్ ద ఫండమెంటల్స్ ఆఫ్ బెయిల్ లా అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ రిమైండర్, అంటే ఈ కోర్టు యొక్క డెసిషన్ ఉందో ఇట్ ఈస్ ఎ రిమైండర్ టు జడ్జెస్ దట్ దే కెనాట్ డినై బెయిల్. బెయిల్ రిజెక్ట్ చేయకూడదు ఎలా, యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ అన్నాడు. ఇట్ ఈస్ ఆల్సో రిమైండర్ దట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ బిల్ ఆర్ క్వైట్ సింపుల్ అన్నాడు. వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా ఇందులో డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఎక్కడ వరకు అంటే, సో ఇక్కడ చూడండి ఫుల్ స్టాప్ ఇక్కడ వరకు. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం ఎందుకు, ఇందులో మనకి చూడండి 2 సబార్డినేటింగ్ క్లాజెస్ ఉన్నాయి. ఇక్కడ నేను హైలైట్ చేసిన వాటిని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. అక్కడ సబార్డినేటింగ్ క్లాజెస్ అన్నమాట. ఇక్కడ సబార్డినేటింగ్ క్లాజ్ ఎక్కడ నుంచి అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సబార్డినేట్ క్లాజ్. అండ్ ఉందంటే అండ్ కనెక్ట్స్ టు డిఫరెంట్ సెంటెన్సెస్, అంటే రెండు మెయిన్ క్లాజ్ యాడ్ చేస్తారు, 2 మెయిన్ క్లాజ్ యాడ్ చేస్తారు. అండ్ ముందు ఇక్కడ వరకు ఒక సెంటెన్స్ ఉంది, అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెంటెన్స్. అండ్ కనెక్ట్స్ టు డిఫరెంట్ సెంటెన్సెస్, అండ్ ముందు ఒక సెంటెన్స్, తర్వాత ఒక సెంటెన్స్. అండ్ గివ్స్ అడిషన్ యూనిట్స్, రైట్? సో అండ్ ముందున్న సెంటెన్స్ లో మనకి 1 సబార్డినేట్ క్లాజ్ ఉంది, 1 మెయిన్ క్లాజ్ ఇక్కడ, రైట్? సో ఇది సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి వేర్ తో స్టార్ట్ అయింది. ఇక్కడ కేస్ అనేది మనకి సబ్జెక్ట్, టర్న్స్ అనేది ఇది వర్బ్ అంటే V5 ఫామ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్ క్లాస్ లో బేల్ సబ్జెక్ట్ ఈజ్ వర్బ్, ఇది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. దానికి ముందు యాడ్ ముందున్న సెంటెన్స్, యాడ్ జరుగుతున్న సెంటెన్స్ చూడండి మన కిట్ అనేది సబ్జెక్ట్, దానికి వర్బ్ ఇది ఈజ్, ఇట్ రెఫర్స్ టు బేల్. అండ్ ఇందులో మళ్ళీ సబార్డినేట్ క్లాజ్ వచ్చింది, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద సస్పెక్ట్, ఈజ్ ఇవన్నీ కూడా దాన్ని లింక్ చేసుకోవాలి, ఓకేనా? ఇక్కడ కూడా ఈజ్, ద సస్పెక్ట్ ఈజ్, ఇక్కడ 3 ఈజ్ ఉన్నాయి, దాన్ని కనెక్ట్ చేసుకోండి. సో పూర్తిగా చదువుదామా క్లియర్గా? సో ఇదంతా కూడా ఏంటి, ఇట్ ఈస్ ఎ రిమైండర్ ఆఫ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ బెయిల్ లాస్ చెప్తున్నాడు. వేర్ ఏ కేస్ టర్న్స్ మెయిన్లీ ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓన్లీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాత్రమే ఉంటే, అంటే ద ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ డాక్యుమెంటరీ ఉంటే ద బెయిల్ ఈస్ ద నామ్ అన్నాడు. ఓన్లీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాత్రమే ఉంటే బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. ఈ కాంటెక్స్ట్ ఏం చెప్తున్నాడు, వేర్ ద కేస్ మెయిన్లీ టర్న్స్ ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ద బెయిల్ ఈస్ ద నామ్, బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ టు బి డినైడ్, రిజెక్ట్ చేయొచ్చు, దాన్ని కూడా రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ when the case turns mainly on documentary evidence, బెయిల్ ఇవ్వచ్చు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఏంటి, రాదర్ దెన్ డైరెక్ట్ గా చూసింది కాకుండా, డైరెక్ట్ గా విట్నెసెస్ లేకుండా ఉన్నదని మనం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటాం. అలా ఉంటే మనం బెయిల్ ఇవ్వచ్చు అన్నాడు. అండ్ ఇట్ ఈస్ టు బి డినైడ్, అంటే బెయిల్ రిజెక్ట్ కూడా చేయొచ్చు అన్నాడు. ఎప్పుడు, ఓన్లీ ఇఫ్ ద సస్పెక్ట్ ఈస్ ఏ ఫ్లైట్ రిస్క్, ఎవరైతే సస్పెక్ట్ ఉంటాడో అతను దేశం విడిచి వెళ్ళిపోతాడు, పారిపోతాడు అని ఎప్పుడైనా మీకు అందులో డౌట్ అనిపిస్తే అతన్ని బెయిల్ రిజెక్ట్ చేయొచ్చు అంటున్నాడు. అండ్ ద సస్పెక్ట్ ఈస్ ఓన్లీ ఇఫ్ ద సస్పెక్ట్ ఈస్ అన్లైక్లీ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ ఫర్ ట్రయల్, అంటే కోర్టు హాజరు కాకపోయినట్లుగా అనిపించినా కూడా బెయిల్ రిజెక్ట్ చేయొచ్చు అంటున్నాడు. అండ్ ఓన్లీ ఇఫ్ ద సస్పెక్ట్ ఈస్ ఇన్ ఏ పొజిషన్ టు ఇన్ఫ్లుయెన్స్ విట్నెసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా కనపడ్డా కూడా, అండ్ ట్యాంపర్ విత్ ద ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేసినట్టుగా అనిపిస్తే తప్ప, అంటే అనిపిస్తేనే బెయిల్ రిజెక్ట్ చేయొచ్చు. లేదంటే ఓన్లీ బేస్డ్ ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే మాత్రం బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఫైనల్లీ కాంటెక్స్ట్ మీకు ఒక ఐడియా వచ్చింది కదా. వేర్ ఏ కేస్ టర్న్స్ ఆర్ మెయిన్లీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ద బెయిల్ ఈస్ నౌ, అండ్ ద బెయిల్ ఈస్ టు బి రిజెక్టెడ్ టు ద bail is to be denied only if the suspect is a flight risk, is unable to appear before the court for a trial, and is in a position to influence witnesses and tamper with evidence. The possibility of the trial. Next, sorry. This statement is from here to here. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇదంతా కూడా సింపుల్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఓకే, ఇందులో మళ్ళీ సబార్డినేట్ క్లాజ్ ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ వరకు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి సబార్డినేట్ క్లాజెస్ లో ఇట్ సబ్జెక్ట్ మేబీ వర్బ్, ఇది మెయిన్ ఐడియా కాన్సెప్ట్ కాదు,
అందులో పార్ట్ సబార్డినేటింగ్ కండిషన్తో వచ్చింది. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ద పాసిబిలిటీ, దాని వరకు వచ్చేసి ఈస్, దాన్ని క్లిక్ చేయాలి ఇలా మనం. ద పాసిబిలిటీ ఈస్ ఆల్సో ఏ సర్కమ్స్టాన్స్ వారంటీ గ్రాంట్ ఆఫ్ బెయిల్ అంటాడు. చూద్దాం. ద పాసిబిలిటీస్ అంటే బెయిల్ గ్రాంట్ చేయొచ్చు అంటాడు. బెయిల్ గ్రాంట్ చేయొచ్చు అంటాడు. అంటే ద పాసిబిలిటీ ఈస్ ఆల్సో ఏ సర్కమ్స్టాన్స్ అండ్ సిచ్యువేషన్ వారంటీ గ్రాంట్ ఆఫ్ బెయిల్ అంటాడు. బెయిల్ గ్రాంట్ చేయొచ్చు అంటాడు. ఏ కేసులో చూద్దాం. ద పాసిబిలిటీ ఆఫ్ ద ట్రయల్ నాట్ బిగినింగ్ ఎనీ టైమ్ సూనర్, ఒకవేళ సూనర్ గా బిగిన్ అవ్వకపోతే, ట్రయల్ ఏదైతే ఉందో ప్రొసీడింగ్ సూనర్ గా బిగిన్ అవ్వకుండా, ఆర్ దట్ మే బి ప్రోట్రాక్టెడ్ వన్, ఎక్కువ టైం పడుతున్నా కూడా, ఏదైతే ట్రయల్స్ ఉంటాయో కో ట్రయల్ ఉంటుందో అది ఎక్కువ లాంగ్ అయినా కూడా, ప్రొలాంగ్ అయినా కూడా బెయిల్ అనేది ఇవ్వచ్చు. అంటే ద పాసిబిలిటీ ఇస్ ఆల్సో ఏ సర్కమ్స్టాన్స్ వారంటీ గ్రాంట్ ఆఫ్ బెయిల్. ఒకవేళ ట్రయల్స్ అనేవి లేట్ అయినా, ప్రొసీడింగ్స్ అనేవి లేట్ గా అయినా కూడా బెయిల్ ఇవ్వచ్చు. ద టాపిక్స్ all about what? Bail laws గురించి. Next, this statement is from here to here, right? సో ఇదంతా కూడా మళ్ళీ మనకి కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మళ్ళీ సబార్డినేట్ క్లాజెస్, వన్ మెయిన్ క్లాజ్. ఇందులో వన్ సబార్డినేట్ క్లాజ్ ఉంది. అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబార్డినేట్ క్లాజ్. ఒకవేళ సెంటెన్స్ లో స్టార్టింగ్ లో సబార్డినేట్ క్లాజ్ వస్తే మనకు ఇలా కామా వస్తుంది, దాని తర్వాత మెయిన్ క్లాజ్. ఇది మెయిన్ క్లాజ్. ఓకే. సబార్డినేట్ క్లాజ్ లో సబ్జెక్ట్ ఏంటంటే, ఇది మెయిన్ సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్ కాదు, మెయిన్ ఐడియా కాన్విజిబుల్, కానీ అవి సబార్డినేట్ క్లాజ్ వచ్చి సబ్జెక్ట్ వర్బ్స్. వాటి మనం ఎలా ట్రీట్ చేయాలంటే అంతా కలిపి నౌన్, ప్రొనౌన్స్, నౌన్, అడ్జెక్టివ్ అటు వరకు ట్రీట్ చేయాలి. సో వెన్ అంటే టైం తెలియదు, దాన్ని అడ్వర్బ్ క్లాజ్ ట్రీట్ చేయాలి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి ఆర్ టార్గెటెడ్. ఆర్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి, దాన్ని మనం ప్యాసివ్ వైజ్ అంటాం. వాళ్ళని టార్గెట్ చేశారు అనమాట. వాళ్ళు టార్గెట్ చేశారు, వాళ్ళని టార్గెట్ చేశారు. అండ్ ఇంకా యాంటిగ్యూస్ అంటే ఇక్కడ ఇంకా సబ్జెక్ట్ ఉంది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ సబ్జెక్ట్ హ్యావ్. ఇదంతా కూడా ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. సో వెన్ అనే క్లాస్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది సబార్డినేట్ క్లాస్. సబ్జెక్ట్ ఏంటిలో అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ ఆర్ టార్గెటెడ్, వర్బ్ దానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ హ్యావ్ ఈ వర్బ్స్. ఆర్ ప్లస్ V3 వస్తే దానికి యాక్షన్ గోస్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్ అనమాట. అంటే ప్యాసివ్ వాయిస్. వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తారు. అండ్ మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ మనం చాలా ఇంపార్టెంట్. అది మెయిన్ ఐడియా కాన్వేస్తుంది. మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి ద మియర్ యాక్ట్, ఇది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి ఇక్కడ ఉంది ఈస్. సో ద మియర్ యాక్ట్ ఈస్ సీన్, ఇది మళ్ళీ ప్యాసివ్ వాయిస్. ద మియర్ యాక్ట్ ఈస్ సీన్ యాజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఏ యాక్ట్ అంటే ద యాక్ట్ ఆఫ్ రిలీజింగ్ ఏ పర్సన్ ఈస్ రియల్లీ అంటే ఈస్ సీన్ యాజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నాడు. మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ద మియర్ యాక్ట్ ఆఫ్ రిలీజింగ్ ఏ పర్సన్ ఆన్ కండిషన్ వేర్ ఈస్ సీన్ యాజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అంటే వేర్ మీద రిలీజ్ చేయడం ఎంత ఉందో, అంటే కండిషన్ మీద రిలీజ్ చేయడం ఉందో అది సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ ఏంటి మనకి? ద మియర్ యాక్ట్. వర్బ్ ఏది? ఈస్ సీన్, ఇది ప్యాసివ్ వాయిస్ అనమాట. ఈజ్ వచ్చి ఇలా డిగ్రీ ఫామ్ వచ్చినప్పుడు ప్యాసివ్ అంటాం. అంటే ద యాక్ట్ ని చూడడం అనమాట, చూడబడుతుంది అనమాట ఇక్కడ. సో టోటల్ చూద్దామా? మెయిన్ క్లాస్ లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ మనకి మెయిన్ ఐడియా కాన్వెస్ట్. ఇందులో మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ ద మియర్ యాక్ట్ ఆఫ్ రిలీజింగ్ ఏ పర్సన్ ఆన్ కండిషనల్ వేర్ ఈజ్ సీన్ యాజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో ఎగ్జాంపుల్, ఇన్ టైమ్స్ అంటే ఇలా జరిగినట్లయితే అంటాడు. ఇన్ టైమ్స్ వెన్ అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ ఆర్ టార్గెటెడ్, అంటే ఈ కేసెస్ లో అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ ని టార్గెట్ చేసినట్లయితే, అండ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ హ్యావ్ నో కంపంక్షన్, అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వారికి ఎటువంటి రిగ్రెట్ లేకుండా ఉన్నట్లయితే, అంటే వారిపై, అండ్ బీయింగ్ సీన్ యాజ్ బ్రాంచెస్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ, అంటే ఓన్లీ రూలింగ్ కరెంట్ ఉన్న గవర్నమెంట్ కి మాత్రమే వీళ్ళు సపోర్ట్ చేసినట్టుగా కనపడుతుంది. వాళ్ళ బ్రాంచెస్ లాగా పనిచేస్తాయి, అంటే గవర్నమెంట్ బ్రాంచెస్ లాగా పనిచేస్తాయి. ఎప్పుడు వీళ్ళంతా కూడా జరిగినప్పుడు అంటాడు, జరిగితే అంటున్నాడు. వెన్ అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ ఆర్ టార్గెటెడ్ ఇన్ టైమ్స్, ఆ టైంలో అంటాడు. ఇన్ సిచ్యువేషన్ అనమాట. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ హ్యావ్ నో కంపల్షన్, ఎటువంటి రిగ్రెట్ లేకుండా ఉండేది. అండ్ దే ఆర్ బీయింగ్ సీన్ యాజ్ బ్రాంచెస్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ యొక్క బ్రాంచెస్ లాగా కనబడితే మాత్రం ఆ టైంలో ద మియర్, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్, ద మియర్ యాక్ట్ ఆఫ్ రిలీజింగ్ ఎ పర్సన్ ఆన్ కండిషన్ వేర్ ఆఫ్టర్ గివింగ్ ఎనఫ్ టైమ్ ఫర్ ద
కంప్లీషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ సీన్ యాజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అంటే ఇదంతా జరిగినట్లయితే ఇలా కండిషనల్ బెయిల్ పైన ఆ పర్సన్ రిలీజ్ చేయడం అయితే ఏదో ఉంటుందో అది నిజంగా గుడ్ థింగ్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా, క్లియర్? ఎందుకంటే అతనికి టైం ఇవ్వడం జరుగుతుంది, అక్కడ ఏమేమి టోటల్ ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తయ్యే వరకు అతనికి టైం ఇవ్వడం కూడా జరుగుతుంది. సో క్లియరా? సో ఇన్ ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఆర్ సీన్ యాజ్ గవర్నమెంట్ బ్రాంచ్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ అట్లా కనబడినట్లయినా వీళ్ళని టార్గెట్ చేసినట్టయినా కూడా ఏదైతే ఈ ద మియర్ యాక్ట్ ఆఫ్ రిలీజింగ్ ఏ పర్సన్ కండిషన్ బెయిల్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రా అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. వీడియో స్టాప్ చేసి మళ్ళీ ఒకసారి చదివితే మీకు కాంటెక్స్ట్ అర్థం అవుతుంది పూర్తిగా. ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఇదంతా కూడా సింపుల్ సెంటెన్స్. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ సిసోదియా సబ్జెక్ట్ వాజ్ అరెస్టెడ్ వర్బ్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, పాసివ్. అతన్ని అరెస్ట్ చేశారు అన్నమాట. పాసివ్ ఆర్ సింపుల్ పాస్ట్ టెన్స్. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? మిస్టర్ సిసోదియా వాజ్ అరెస్టెడ్ బై ద సిబిఐ అండ్ దెన్ ఈడీ in early 2023. సో మొత్తం చూద్దాం. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? సిసోదియా వాజ్ అరెస్టెడ్, అరెస్ట్ చేయబడ్డాడు యాసిడ్. టోటల్ చూడండి, ఇన్ ద ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తను అరెస్ట్ చేయడం అనమాట. ఇన్ ద ఢిల్లీ లిక్కర్ పాలసీ కేస్ మిస్టర్ సిసోదియా వాజ్ అరెస్టెడ్ బై ద సిబిఐ చేత అరెస్ట్ చేయడం అండ్ దెన్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్ ఎర్లీ 2023లో అతను అరెస్ట్ చేయడం చెప్తున్నాడు. ఏ కేసులో? లిక్కర్ The Delhi liquor policy case లో అరెస్ట్ చేయండి. This statement is from here to here. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఎందుకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఇక్కడ నేను హైలైట్ చేసాను చూడండి. వైల్ ఇస్ సబార్డినేట్ కండిషన్, ఇట్ షోస్ కాంట్రాస్ట్ అండ్ టైం కూడా అనమాట. అండ్ ఇది సబార్డినేట్ క్లాస్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఓకేనా, అండ్ బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, దీని ముందు ఒక సెంటెన్స్, దీని తర్వాత ఒక సెంటెన్స్. మళ్ళీ ఇదంతా కూడా కాంపౌండ్ కాంప్లెక్స్ అంట. మన కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ పర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఇలా వచ్చినాయి అనుకోండి. బట్ ఏమంటే మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ లైక్ ఫర్ అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాము. ఇవి టూ సెంటెన్సెస్ కలుగుతాయి. ఇక్కడ బట్ అనేది దీని ముందు ఒక సెంటెన్స్, దాని తర్వాత ఒక సెంటెన్స్. ఎంత కలిపి ఏమంటాము? కాంపౌండ్ సెంటెన్స్ ఆర్ కాంపౌండ్ కాంప్లెక్స్ అంటాం. మనకి ఇక్కడ వైల్ అనే సబార్డినేట్ కండిషన్ వచ్చింది కాబట్టి కాంపౌండ్ కాంప్లెక్స్. మరి ఇక్కడ బట్కి ముందు ఒక ఐడియా, తర్వాత ఒక ఐడియా. బట్ కనుక సపోజ్డ్ ఇండియన్స్, రైట్? బట్కి ముందు నా సెంటెన్స్ లో సబ్జెక్ట్ వచ్చేసి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్స్ టర్న్. ఇక్కడ టర్న్ గురించి మాట్లాడతాం. ఇదంతా కూడా నౌన్ ఫ్రేజ్. టర్న్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అతని టర్న్ అనమాట. సో ఇది సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? కేమ్. V2 ఫార్మ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. వచ్చింది, అతని టర్న్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడారు? మిస్టర్ సిసోదియా గురించి మాట్లాడాడు. నెక్స్ట్, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్స్ టర్న్ కేమ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ అంటే దిస్ మీన్స్ 2024. సో తన టర్న్ వచ్చింది, తను అరెస్ట్ చేశారు. బట్ అయినా కూడా ఇది నెగిటివ్ ఉంది కదా, నెక్స్ట్ పాజిటివ్. బట్ హీ మేనేజ్, సబ్జెక్ట్ ఏంటి? హీ మేనేజ్డ్. V2 ఫార్మ్ మేనేజ్ చేశాడు. ఇందులో సబ్జెక్ట్ హీ రెఫర్స్ టు కేస్. దీనిలో వర్బ్ ఇస్. సో బట్ హీ మేనేజ్ టు గెట్ ఇంటరిమ్ బెయిల్ in the ED's case concerning money laundering charges. సో ఇతను ఇంటర్వ్యూ బెయిల్ రావడానికి ట్రై చేశాడు, మేనేజ్ చేశాడు. ఎక్కడ? ఈడీస్ కేసు. ఏ కేసు అది? కన్సర్నింగ్ మనీ లాండరింగ్ కేసులో అతను ఇంటర్వ్యూ బెయిల్ రావడానికి ట్రై చేశాడు. వైల్ ఉండగానే at the same time simultaneously while he is still in custody in connection with the CBI's corruption case. CBI's corruption కేసులో ఉండగానే అక్కడ కూడా బెయిల్ కి ట్రై చేసి అన్నాడు. అంటే ఇక్కడ ఎందులో ట్రై చేశాడు బెయిల్ అంటే ఈ మేనేజ్ టు గెట్ ఇంట్రీమ్ బెయిల్. అంటే ఇంట్రీమ్ అంటే మధ్య, అంటే ఇంట్రీమ్ అంటే ఏంటి? షార్ట్ అనమాట. తెలుగులో ఏమంటారు? సో ఇంట్రీమ్ బెయిల్ కి ట్రై చేశాడు అనమాట. ఇక్కడ ఈడీ కేసులో. ఈడీ కేసు ఏంటి? కన్సర్న్ మనీ లాండరింగ్ చార్జెస్. వైల్స్ ఈ స్టిల్ ఇన్ కస్టడీ ఇన్ కనెక్షన్ విత్ ద సిబిఐస్ కరప్షన్ కేసులో ఉండగానే అటు ఇంట్రీమ్ బెయిల్ కి ట్రై చేశాడు అనమాట. నెక్స్ట్ టాపిక్ అంతా ఏంటి? బెయిల్ లా గురించి, వాటి బెయిల్ లా యొక్క ఫండమెంటల్స్ గురించి, ఇంపార్టెన్స్ గురించి. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మనకు సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద ఆర్డర్, వర్బ్ వచ్చేసి యాజ్ వెల్.
ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది యాక్టివ్ వాయిస్ అంటాము, చేసింది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. ద ఆర్డర్ హ్యాస్ డన్ మోర్ అన్నాడు. ఏ ఆర్డర్ అంటే ద ఆర్డర్ ఆఫ్ జస్టిసెస్, జస్టిసెస్ యొక్క ఆర్డర్. ఏ ఆర్డర్ అంటే ఏ జస్టిసెస్ వాళ్ళంటే బిఆర్ గవాయ్ అండ్ కేవి విశ్వనాథ్, వీరు జస్టిసెస్. వాళ్ళ యొక్క ఆర్డర్ హ్యాస్ డన్ మోర్ దాన్ పేవ్ ద వే ఫర్ మిస్టర్ సిసోనియాస్ రిలీజ్. ఇతని రిలీజ్ కి వారు కారణం అయ్యారు అంటారు. అంటే వారి యొక్క యాక్షన్, వారి యొక్క డెసిషన్ అనేది కారణమైంది అంటారు. అంటే ద ఆర్డర్ ఆఫ్ జస్టిసెస్ బిఆర్ గవాయ్ అండ్ కేవి విశ్వనాథ్ హ్యాస్ డన్ మోర్ దాన్ పేవ్ ద వే ఫర్ మిస్టర్ సిసోనియాస్ రిలీజ్. ఆ రిలీజ్ కి వీళ్ళు కారణం అయ్యారు అని చెప్తున్నాడు. ఎప్పుడు ఆఫ్టర్ నియర్లీ ఇయర్ అండ్ ఆఫ్ అంటే 1.5 year ఇన్ ప్రిజన్, 1.5 year ప్రిజన్ లో తను ఉన్నాడు. వీళ్ళ యొక్క ఆర్డర్ అయితే ఉందో, వాళ్ళు ఇచ్చినటువంటి డెసిషన్ అయితే ఉందో అది అతను బయటికి తీసుకెళ్ళి వచ్చేలాగా చేసింది అన్నాడు. అంటే వాళ్ళకి అతను వేలు వచ్చిందని చెప్పాడు ఇక్కడ. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు రైట్. ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది రైట్. ఇదంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్స్, ఇదంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకి 2 సబార్డినేట్ క్లాసెస్ ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది సబార్డినేట్ క్లాస్. ఇందులో సబార్డినేట్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి ద రిగర్స్, ఇది సబ్జెక్ట్. ఓకేనా. దాని వరకు వచ్చేసి మనకు ఇదంతా కూడా ఇక్కడ వరకు రైట్. ఇదంతా కూడా సబార్డినేట్ క్లాస్. ఇందులో వర్క్ వచ్చేసి నీడ్, దీనికి ద రిగర్స్ నీడ్ వర్క్. ఇది ఈవెన్ ఫామ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ద రిగర్స్ అంటే కఠినమైన చర్యలు ఉన్నాయి, కఠినమైన. ద రిగర్స్ నీడ్ డాష్, నీడ్ నాట్ అన్నాడు. ఇది కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఏ ప్రొలాంగ్డ్ డిలే ఇన్ సబ్జెక్ట్, దాని వర్బ్ వచ్చేసి ఈజ్. ఇది అన్ని కూడా సబార్డినేట్ క్లాస్ లో సబ్జెక్ట్ వర్బ్స్. అండ్ మెయిన్ క్లాస్ లో సబ్జెక్ట్ ఏంటంటే ఇట్, దాని వర్బ్ వచ్చేసి హ్యాస్ ఫోర్గ్రౌండెడ్. హ్యాస్ ఫోర్గ్రౌండెడ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, జరిగింది. ఫోర్గ్రౌండ్ హైలైట్ చేసింది అనమాట రైట్. ఇందాక మేక్ సంథింగ్ మోర్ నోటిసబుల్ అన్నది, నోటిసబుల్ అయ్యేలా చేసింది అనమాట. అంటే ఏది ఈ ఆర్డర్ నుంచి మాట్లాడుతున్నాడు. ఏ ఆర్డర్ అది తనకు రిలీజ్ వచ్చేలాగా చేసినటువంటి ఆర్డర్, వారు ఇచ్చినటువంటి వారు తీసుకున్న డెసిషన్ అని చెప్పాడు. ఇట్ హ్యాస్ ఫోర్గ్రౌండెడ్ ద ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ ని హైలైట్ చేసింది. ఏ ప్రిన్సిపల్ అంటే ద రిగరస్ అంటే స్ట్రిక్ట్నెస్ ఆఫ్ ఏ బెయిల్ డినైయింగ్ లా. అంటే బెయిల్ ఇవ్వనటువంటి కఠినమైన లాస్ ఉంటాయి కదా, దాని యొక్క ప్రిన్సిపల్ ని హైలైట్ చేస్తుంది అంటున్నాడు. ఏ లా అంటే అది ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇన్ దిస్ కేస్, ఈ కేసులో బెయిల్ ఇవ్వనటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రిన్సిపల్ ని ఈ కేసు హైలైట్ చేస్తుంది అంటున్నాడు. అంటే చూడండి సరే, ఇట్ హ్యాస్ ఫోర్గ్రౌండెడ్ అండ్ ఇండికేటెడ్ ద ప్రిన్సిపల్. ఏ ప్రిన్సిపల్ అది? దట్ ద రిగర్స్ ఆఫ్ ఏ బెయిల్ డినైయింగ్ లా, అంటే అసలు బెయిల్ ఇవ్వరు అటువంటి లాస్ ని ఇండికేట్, దాని ఇంపార్టెన్స్ ఇండికేట్ చేస్తున్నాడు. ద ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ ఏంటి, కేస్ లా ఏంటి? ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇన్ దిస్ కేస్ అన్నాడు. అంటే ఇది సబ్జెక్ట్, దీనికి వర్బ్ కనెక్షన్ వస్తుంది. ఇట్ ఫోర్గ్రౌండెడ్, ఇట్ హైలైటెడ్ ద ప్రిన్సిపల్ ద రిగర్స్ అండ్ ద స్ట్రిక్ట్నెస్ నీడ్ నాట్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ అ పర్సన్స్ కండిషనల్ రిలీజ్. అంటే ఇక్కడ ఏమంటుందంటే క్లియర్ గా ఆ డెసిషన్ ఏదైతే ఉందో డెసిషన్ ఏం హైలైట్ చేసిందంటే ద స్ట్రిక్ట్నెస్ ఆఫ్ దిస్ లా, ఏవైతే అసలు బెయిల్ ఇవ్వము అనే ఏదైతే స్ట్రిక్ట్ గా ఉండే లాస్ ఉంటాయి కదా, ఆ లాస్ అనేవి నీడ్ నాట్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ ఎ పర్సన్స్ కండిషన్, పర్సన్ యొక్క కండిషనల్ రిలీజ్ కి అడ్డుపడకూడదు అనే విధంగా ఈ డెసిషన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఈ డెసిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇట్ హ్యాస్ హైలైటెడ్ దట్ ద స్ట్రిక్ట్ లాస్ షుడ్ నాట్ స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ ఎ పర్సన్స్ కండిషనల్ రిలీజ్ అంటారు. అంటే ఇటువంటి కేసుని హైలైట్ చేశారు. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది చాలా కఠినంగా ఉంటుంది కదా, వాళ్ళకి అందులో బ్లేమ్ రావడం కష్టం అని చెప్తారు. అటువంటి లాస్ ఎక్కడ పర్సన్ యొక్క కండిషన్ లిస్ట్ లో అడ్డుపడద్దు అని అనే విధంగా హైలైట్ చేసిన చెప్తాడు.
and it has highlighted the principle, a principle that the strictness of a bail denying law, the prevention of money laundering act that should not stand in the way of a person's కండిషనల్ రిలీజ్ అంటాడు. అంటే పర్సనల్ కండిషనల్ రిలీజ్ కి అడ్డుపడకూడదు, నీడ్ నాట్ అంటే చేయకూడదు అని చెప్పే విధంగా హైలైట్ చేసింది అని చెప్తారు. వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ కేసులో అని చెప్తున్నారు. అండ్ ఎప్పుడు ఇఫ్ దేర్ ఇస్ ఏ ప్రోలాంగ్డ్ డిలే ఇన్ ద ట్రయల్ ప్రొసీడింగ్స్, ఒకవేళ ట్రయల్ ప్రొసీడింగ్స్ డిలే అయినట్లయితే ఈ కండిషనల్ బెయిల్ రిలీజ్ అయితే ఉందో, అంటే కండిషనల్ రిలీజ్ అయితే ఉందో అది ఆపకూడదు అంటున్నాడు ఈ కాంటెక్స్ట్. సో టోటల్ ఒకసారి చదివితే మీకు అర్థం. ఇది లింక్ చేయండి, ఇలా లింక్ చేయండి మీకు అర్థం. ఓకేనా? సో ఒకసారి లింక్ చేయండి. ఇట్ హ్యాస్ హైలైటెడ్ ద ప్రిన్సిపల్. ఏ ప్రిన్సిపల్ అంటే దట్ ద స్ట్రిక్ట్నెస్ ఆఫ్ దిస్ లా should not stand in the way, that should not stop a person's conditional release if there is a prolonged delay in the trial proceedings. సో డిలే అయితే మాత్రం ఏది ఈ బెయిల్ ఇవ్వడం ఏదైతే ఉందో అది ప్రొలాంగ్, అది స్టాప్ చేయకూడదు, ఇటువంటి లాస్ స్టాప్ చేయకూడదు అని చెప్తున్నాడు పర్సన్. అది హైలైట్ చేసింది, ఇండికేట్ చేసింది, ఈ సిచ్యువేషన్ ఇండికేట్ చేసింది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇక్కడ నుంచి సింపుల్ సెంటెన్స్ అంటాము. ఇట్ రెఫర్స్ టు సేమ్ డెసిషన్ టేకెన్ బై బిఆర్ గవాయ్ అండ్ కే విశ్వనాథ్ జస్టిసెస్. ఏమిటంట? ఇట్ హ్యాస్ ఆల్సో brought under focus the tendency among some judges to place, కొంతమంది జడ్జెస్ అయితే వాళ్ళకి క్రిటిసిజం రాకుండా వాటి అవాయిడ్ రిస్క్ అవాయిడ్ చేస్తూ ఏవైతే అంటే సో ఎట్లా అంటే టెండెన్సీ అమాంగ్ ద జడ్జెస్ టు ప్లే సేఫ్ అంటే వాళ్ళు కొంచెం సేఫ్ అంటే ఏమంటే ప్లే సేఫ్ అంటే టు అవాయిడ్ పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ అంటాం కదా. కొంతమంది జడ్జెస్ అనే వాళ్ళు ఇలా పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ ని అవాయిడ్ చేయడానికి హౌ దే ఆర్ యూజింగ్ దీస్ లాస్ ఇన్ స్టాపింగ్ ద బెయిల్స్ అనమాట. ఈ లా యూజ్ చేసి కొంతమంది జడ్జెస్ సేఫ్ గా ఉండడానికి అంటే వాళ్ళకి బెయిల్ రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పాడు. అది కూడా హైలైట్ చేయడం జరిగింది అని చెప్పాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మనకు మళ్ళీ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి బెయిల్ ఈజ్ వరకు. మెయిన్ క్లాజ్ ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి ద బెంచ్. ద బెంచ్ సబ్జెక్ట్ హ్యాస్ రైట్లీ హైలైటెడ్ అంటే ద బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఎవరు? ద బెంచ్ హైలైటెడ్. ఏం హైలైట్ చేసినట్ట? ద టెండెన్సీ అమాంగ్ సమ్ జడ్జెస్. కొంతమంది జడ్జెస్ ఉన్న టెండెన్సీని హైలైట్ చేసినట్ట. ఏ జడ్జెస్ వాళ్ళు? టు ఇగ్నోర్ ద జడ్జెస్, సమ్ జడ్జెస్ టు ఇగ్నోర్ ద ప్రిన్సిపల్ ద బెయిల్ ఈస్ ద రూల్ నాట్ ద ఎక్సెప్షన్. దాన్ని ఇగ్నోర్ చేస్తుంది, దాన్ని హైలైట్ చేస్తుంది. సమ్ బెంచ్ హ్యాస్ rightly highlighted the tendency among some judges to ignore the principle that the bail is the rule, not the exception. Adani highlight chestunni cheptaru. Next statement is from here to here. Idantha kuda manaki complex sentence. Indulo manaku two subordinate clauses unnai. Idi ikkada nunchi ikkada varaku and idi ikkada nunchi ikkada varaku. Indulo subject vachesi the trial, verb vachesi would be. And in the subject of the trial progresses verb with V5 form. If the subject is singular, we use V5. Then ikkada idoka verb undi, ikkada idoka verb. The trial progress ante V5 form antaru. Verb lo es gaane vaste dan simple present tense antaru. Idi singular subject కాబట్టి మనం verb లో es గానే ఇస్తాం. సో సింపుల్ present. దానికి verb మళ్ళీ is కూడా ఉంది ఇక్కడ. ఇది passive is placed with the passive. So in the subject progresses verb is protracted verb. In the subject the trial would be verb. Main clause of subject మనం main అయితే కాన్సెప్ట్. Main clause of subject the court ఇక్కడ మనకి had allowed, allow చేసింది past perfect tense అన్నమాట. allow చేసింది past perfect tense. The court had allowed him to apply. him అంటే అక్కడ ఎవరు? ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఒకసారి చూద్దాం ఈ కాంటెక్స్ట్ ఏంటి. అలౌ చేసింది అతనికి చూద్దాం. ఇన్ మిస్టర్ సిసోదియాస్ కేస్, అతని కేసులో బేస్డ్ ఆన్ ద ఈడీస్ అస్యూరెన్స్, ఏ అస్యూరెన్స్ అంటే ద ట్రయల్ వుడ్ బి కంప్లీట్ విత్ ఇన్ 6 to 8 months. 6 to 8 months ట్రయల్ కంప్లీట్ అయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ కేసు గురించి మాట్లాడుతున్నాడు. In that case, the court had allowed him to apply for bail
బెయిల్ అప్లై చేయడానికి తనకు అలౌ చేసింది అనమాట కోర్టు. ద కోర్ట్ had allowed and the Supreme Court had allowed him to apply for court. Again, if the trial progresses too slowly and is prolonged, ఒకవేళ ట్రయల్ అనేది స్లోగా అయినా కూడా లాంగ్ అయినా కూడా తనకు బెయిల్ అప్లై చేసుకోవచ్చు అనే విధంగా కోర్టు తనకు ఆర్డర్ ఇస్తుందన్నమాట. ఓకేనా? ఏ కేసులో? ఇన్ హిస్ కేస్ బేస్డ్ ఆన్ ద ఈడీ సజెషన్స్. వాళ్ళు ఏమైనా సజెషన్ చేశారంటే 6 to 8 months లో కేసు గురించి డిస్కస్ చేద్దాం, అంటే మొత్తం కంప్లీట్ చేస్తాం అనుకుని అన్నారు. అంతా కూడా ప్రోలాంగ్ అయితే మాత్రం అతనికి మాత్రం బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పింది కోర్టు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు ఇక్కడ నుంచి మనకి ఫుల్ స్టాప్ ఇక్కడ వరకు ఉంది. సో ఇదంతా కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకేనా? ఇంత కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకి 2 సబార్డినేట్ క్లాస్ ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఎనీ డీలే, వర్బ్ వచ్చేసి దానికి వాస్ అట్రిబ్యూటబుల్, లింక్ చేయండి. ఎనీ డీలే వాస్ అట్రిబ్యూటబుల్. ఇందులో ఈ సబ్జెక్ట్ హ్యాస్ ఫైల్డ్ వర్బ్ అండ్ మెయిన్ క్లాస్ ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద ట్రయల్ కోర్ట్ అండ్ ద ఢిల్లీ కోర్ట్, ఇవి సబ్జెక్ట్స్. వర్బ్ వచ్చేసి పెయిడ్, V2 ఫామ్ అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏం చేసింది? సుప్రీం కోర్ట్ అలౌడ్ హిమ్ టు అప్లై ఫర్ బెయిల్ అని చెప్పేసి. కానీ హౌఎవర్ అంటే గోస్ విత్ ద కాంట్రాస్ట్, రైట్? హౌఎవర్ both the trial court and the Delhi High Court and trial court agency and paid no heed, no attention to the Supreme Court's pointed reference. Supreme Court యొక్క pointed reference ని అవి పట్టించుకోలేదు అంటున్నాడు. ఏంటి? the trial court పట్టించుకోలేదు, the Delhi High Court కూడా పట్టించుకోలేదు. to the need for speedy trial ని అసలు పట్టించుకోలేదు. but dismissed his application, అతని అప్లికేషన్ కూడా డిస్మిస్ చేశాయి అన్నాడు. ఆన్ మెరిట్స్. ఏ మెరిట్స్ అంటే మెరిట్స్ పైన అప్లికేషన్, ఏది అప్లికేషన్ ఆన్ మెరిట్స్ డిస్మిస్ చేశారంట. అండ్ క్లెయిమ్డ్, ఏవి సబ్జెక్ట్ ఇక్కడ వర్బింగ్ ఎక్కడ కూడా ఉంది. దే పెయిడ్, దే క్లెయిమ్డ్ అంటే డిస్మిస్, ఇవన్నీ కూడా వర్బ్స్ దానికి. అంటే ద ట్రయల్ కోర్ట్ అండ్ ద ఢిల్లీ కోర్ట్ paid no attention and dismissed his application and claimed, ఏమైనా క్లెయిమ్ చేశారంటే that any delay in the commencement of the trial was attributable to the various petitions అని చెప్పిందంట. ఏదైతే దట్ హి హస్ ఫైల్, అతను ఫైల్ చేసినటువంటి పిటిషన్స్ లో మోస్ట్లీ వేరియస్ పిటిషన్స్ ఉన్నాయని చెప్పి డిలే చేయడం ఇదంతా చేసిందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? ట్రయల్ కోర్ట్ అండ్ ద ఢిల్లీ హై కోర్ట్ అనేది ఆ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ పట్టించుకొని చెప్తారు ఈ కేసులో. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఇదంతా కూడా సింపుల్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి జడ్జెస్, వర్బ్ వచ్చేసి షుడ్ గాడ్, షుడ్ ప్రొటెక్ట్. వర్బ్ జడ్జెస్ షుడ్ ప్రొటెక్ట్ ఏంటి? అగెన్స్ట్ ఏ లైక్లీ లాస్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ పోకుండా చూసుకోవాలి అంటున్నాడు. ఇన్ ద జుడిషియరీస్ అబిలిటీ టు ప్రొటెక్ట్ లిబర్టీ ఆఫ్ సిటిజన్ యొక్క లిబర్టీ ప్రొటెక్ట్ చేయడానికి అది సెక్యూర్ గా ఉంటుంది. జడ్జెస్ షుడ్ ప్రొటెక్ట్ చేయాలి అంటున్నాడు. అండ్ జడ్జెస్ షుడ్ ఎన్ష్యూర్ ఫెయిర్ ట్రయల్ వితౌట్ ప్రొలాంగ్డ్ అండ్ నీడ్లెస్ ప్రీ ట్రయల్ ఇంప్రిజన్మెంట్ అన్నాడు. అంటే నీడ్లెస్ అంటే అన్నెసెసరీ ఇంప్రిజన్మెంట్ చేయకూడదు అంటున్నాడు. సో ఫైనల్ కాంటెక్స్ట్ ఏంటి? ద జడ్జెస్ షుడ్ ప్రొటెక్ట్ అంటే గాడ్ అగెన్స్ట్ లైక్లీ లాస్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ పోగొట్టుకోకూడదు అంటున్నాడు. ఎక్కడైంది? జుడిషియరీ అబిలిటీ అన్నాడు. దేనికి? టు ప్రొటెక్ట్ ద లిబర్టీ ఆఫ్ సిటిజన్స్, వాళ్ళ ట్రస్ట్ పొడగొట్టుకోవద్దు అన్నాడు. అండ్ ఇట్ షుడ్ ఎన్ష్యూర్, జడ్జెస్ షుడ్ ఎన్ష్యూర్ ఫెయిర్ ట్రయల్, అంటే ట్రయల్ అనేది చాలా ఫాస్ట్ గా చేయాలి, ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా చేయాలన్నాడు. వితౌట్ ప్రోలాంగ్డ్ అంటే ప్రోలాంగ్ చేయకూడదు. అండ్ నీడ్లెస్ అంటే అన్నెసెసరీ అంటే అన్నెసెసరీ ప్రీ ట్రయల్ ఇంప్రెస్మెంట్ కూడా చేయొద్దు అని చెప్తున్నాడు క్లియర్. దిస్ ఇస్ ఆల్ టుడేస్ ఆర్టికల్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బెయిల్ లా గురించి. ఇట్స్ దాని యొక్క ఫండమెంటల్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.